మర్యాదగా మాట్లాడాలి, కూర్చోబెట్టాలి. కానీ ఇంత స్పష్టమైన ఆదేశాలు ఉన్న తర్వాత కూడా మీరు పోలీసులకు వెళ్తే అక్కడున్న ఏసీపీ అధికారి మీరు ఆ విధంగా మాట్లాడడం వెనక అసలు ఏం జరిగింది చెప్పండి. మా నాన్నగారు బచ్చన్నపేటకి వెళ్ళి మా ఊరు పోచన్నపేట గ్రామానికి రిటర్న్ అయినారు. రిటర్న్ అయ్యే క్రమంలో తనను కొంతమంది దుండగులు కిడ్నాప్ చేయడం జరిగింది. అది ఎట్లా ఐడెంటిఫై అయిందంటే ఇమీడియట్గా మా నాన్నతో తిరిగే వాళ్ళని అలర్ట్ చేసిండు, ఇంటికి ఫోన్ చేసిండు, ఈవెన్ నాకు కూడా కాల్ చేసిండు. ఈవెన్ 100 డయల్ చేసిండు, 100 మల్టిపుల్ టైమ్స్ డయల్ చేసిండు. చేస్తే 4 టైమ్స్ కాల్ చేసిన తర్వాత బచ్చన్నపేట ఎస్ఐ చాలా హార్ష్గా మాట్లాడండి. మరి సార్ డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేయండి అంటే లేదు డెడ్ బాడీ 100 బీబీ నగర్ అవతల ఎక్కడో దూరంలో ఉంది, అక్కడ పోలేని పరిస్థితి ఉందని చెప్పినారు. నేను ఆ రోజు 3 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు రిక్వెస్ట్ చేసుకుంటూనే ఉన్నా. మీ నాన్నగారిని ఎందుకు టార్గెట్ చేశారు ఇంతమంది? చైల్డ్ ల్యాండ్స్ గ్రాప్ చేయడం, గవర్నమెంట్ ల్యాండ్స్ గ్రాప్ చేయడం, పూర్ పీపుల్ ల్యాండ్స్ గ్రాప్ చేసుకోవడం, ఇల్లీగల్ మ్యూటేషన్స్ చేసుకొని రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసుకోవడం, అమ్ముకోవడం. వాళ్ళు చేసినప్పుడు బాధితులు ఏంటంటే మా డాడీ దగ్గరకు వచ్చేటోళ్ళు. వాళ్ళు ఏమంటారంటే ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ కానీ లేదంటే ఎక్కడ చిన్న సివిల్ డిస్ప్యూట్ ఉంటే ఆయన అందులో ఇన్వాల్వ్ అవుతారు. తర్వాత కొంత అమౌంట్ డిమాండ్ చేస్తారు. అమౌంట్ ఇచ్చిన తర్వాత విత్డ్రా చేస్తుంటారు. ఈ ప్రాబ్లమ్స్ వల్లే జరిగి ఉండొచ్చు అనేది ఒక ఎలిగేషన్. నో మా డాడీ ఎప్పుడు కూడా డబ్బులు తీసుకోలేదు. త్రూ అవుట్ హిస్ కెరియర్ అన్బ్లెమిష్డ్ సర్వీస్. సిబిఐ ఎంక్వైరీ కోసం వెళ్ళడం వెనక ఉద్దేశం 7 to 8 మర్డర్స్ అక్కడ జరిగినాయి బచ్చన్నపేటలో. సుకుమారి అని మా విలేజ్లోనే A7తోని సుకుమార్కి ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది. ఓకే, సర్వేయర్ వచ్చి తెల్లారి ఫిక్స్ చేయాలి బౌండరీస్. ఓకే, షీ ఫౌండ్ సస్పీషియస్ డెత్. చంపకిల్స్ ఏరియాలో మా డాడీ డెడ్ బాడీ ఫైండ్ అయిన దగ్గరనే ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీ దొరికింది. ఆ బాడీ ఎవరిదో ఇప్పటివరకు ట్రేస్ అవుట్ అవుతలేదు, పోలీసులు కూడా చెప్పట్లేదు. ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి కామెంట్ చేయకూడదు. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ టాస్క్ ఫోర్స్, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ సిపి. నాకు కనీసం సార్ నేను కంప్లైంట్ నేను బాధితుడిని. నేను అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలవుతుంది అనుకుంటున్నారా? అసలు అక్కడ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఈజ్ మెంట్ ఫర్ ఓన్లీ ద పొలిటికల్ లీడర్స్ అండ్ హూ హ్యాస్ పొలిటికల్ పవర్. అంటే మీరు సిబిఐకి డిమాండ్ చేశారా? సిబిఐకి చేతిలోకి పోతే మాత్రమే దీంట్లో ఉన్న ఎవరైతే సూత్రధారులు పాత్రధారులు అని అనుకుంటున్నామో పూర్తి స్థాయిలో బయటపడతారు. వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్స్. తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయాలంటూ ప్రభుత్వంతో పాటు పోలీస్ బాస్లు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన బాధితుల పట్ల మర్యాదగా మాట్లాడాలి, అంతేకాకుండా అందరితో కాకుండా బాధితుల పట్ల మాత్రమే ఫ్రెండ్లీగా ఉండాలి, నిందితుల పట్ల కఠినంగా ఉండాలంటూ వాళ్ళు ఇచ్చిన ఆదేశాలకి పక్కదారి పడుతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా జనగాం జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్లో బాధితులు వెళ్ళి తమ మొరు చెప్పుకుంటే అక్కడున్న ఏసీపీ స్థాయి అధికారి దురుసుగా మాట్లాడడం, తనపైనే ఫిర్యాదు చేస్తారంటూ మాట్లాడడం పట్ల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది ఆ కేసు చిన్న మామూలు కేసు, పెట్టి కేసు కూడా కాదు, ఒక మర్డర్ కేసు. మాజీ ఎంపీడీగా పనిచేసిన రామకృష్ణయ్య గారు చనిపోతే తన తండ్రిని హత్య చేసిన వాళ్ళని శిక్షించకుండా వేరే వాళ్ళని పెడుతున్నారంటూ రామకృష్ణ గారి కొడుకులు పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడున్న ఏసీపీ దురుసుగా మాట్లాడుతున్నారు అనేది ప్రధాన ఆరోపణ. అసలు ఏం జరిగింది, రామకృష్ణ హత్య వెనక ఎవరున్నారన్న విషయాల్ని ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రామకృష్ణ గారు అబ్బాయి అశోక్ లైన్లో ఉన్నారు. అశోక్ నడికి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అశోక్ నమస్తే. నమస్కారం సార్. చాలా సాధారణంగా తెలంగాణ స్టేట్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంది. తెలంగాణ స్టేట్గా తెలుగు స్టేట్లో ఉంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళ పట్ల మర్యాదగా మాట్లాడాలి, కూర్చోబెట్టాలి, బాధితుల పట్ల మాత్రమే ఫ్రెండ్లీ తప్ప నిందితుల పట్ల ఫ్రెండ్లీ కాదని చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. కానీ ఇంత స్పష్టమైన ఆదేశాలు ఉన్న తర్వాత కూడా మీరు పోలీసులకు వెళ్తే అక్కడున్న ఏసీపీ అధికారి మీరు ఆ విధంగా మాట్లాడడం వెనక అసలు ఏం జరిగింది చెప్పండి. సార్ యాక్చువల్గా ఏం జరిగిందంటే దీని బ్యాక్డ్రాప్ అంతా June 15th రోజు మా నాన్నగారు బచ్చన్నపేటకి వెళ్ళి మా ఊరు పోచన్నపేట గ్రామానికి రిటర్న్ అయినారు. రిటర్న్ అయ్యే క్రమంలో ఆ రోజు అరౌండ్ ఈ 4:35 ఆ ప్రాంతాన తనను కొంతమంది దుండగులు కిడ్నాప్ చేయడం జరిగింది. అది ఎట్లా ఐడెంటిఫై అయిందంటే ఆ రోజు థర్స్డే. మై ఫాదర్ అంటే సాయిబాబా డివోటీ. ఆ రోజు ఏం తినరు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా వచ్చేస్తారు, ఇంటికి వచ్చేస్తారు. సో ఆ రోజు సాయంత్రం అయింది, లేట్ అయింది, ఇంకా రావట్లేదని చెప్పేసి మా తమ్ముడు కొంచెం అనుమానంతో వెళ్ళిపోయాడు అంటే సర్చ్ చేయడానికి. అక్కడ ఒక బండి సస్పీషియస్గా వెహికల్ పార్క్ చేసి ఉంది, టైర్ గ్రూవ్ మార్క్స్ ఉన్నాయి వెహికల్ ముందు. సో మనిషి లేడు. ఇమీడియట్గా మా తమ్ముడు అక్కడ ఎతకడం స్టార్ట్ చేసిండు. కొంచెం హ్యాండిక్యాప్డ్ మా తమ్ముడు, వెతకడం స్టార్ట్ చేసాడు.
స్టార్ట్ చేస్తే అక్కడ ఎక్కడ కనిపించలేదు. ఇమీడియట్గా మా నాన్నతో తిరిగే వాళ్ళని అలర్ట్ చేసిండు, ఇంటికి ఫోన్ చేసిండు, ఈవెన్ నాకు కూడా కాల్ చేసిండు. ఈవెన్ 100 డయల్ చేసిండు, 100 మల్టిపుల్ టైమ్స్ డయల్ చేసిండు. బచ్చన్నపేట ఎస్ఐ గారికి కూడా కాల్ చేసినారు. చేస్తే 4 టైమ్స్ కాల్ చేసిన తర్వాత బచ్చన్నపేట ఎస్ఐ చాలా హార్ష్గా మాట్లాడాడు. ఏంటంటే ఏమరా ఎన్నిసార్లు చేస్తావురా అని చెప్పేసి మాట్లాడి అసలు ఆ సీన్ ఆఫ్ అఫెన్స్కి రాలేదు తను. అప్పటికి ఎవరు రాలే. ఇంకా గంట సేపు గడిచిపోయింది. ఈ లోపల టెన్షన్ వాతావరణం ఉంది అక్కడ. ఆ తర్వాత 1 అవర్ తర్వాత ఒక కానిస్టేబుల్ మాత్రం వచ్చిండు. వచ్చేసి ఇదేమైనా సినిమానా, మీరే ఎత్తుకోండి, ఇప్పుడు ఎక్కడ అవుతుంది అని చెప్పేసి తను రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత అరౌండ్ ఇది ఇంకా మేము వెతుకుతూనే ఉన్నాం ఆ తుప్పలలో అక్కడిక్కడ. సో అరౌండ్ 9 o'clock 9:30 ఆ టైంలో మా డాడీ ఫోన్ కంటిన్యూస్ ట్రై చేస్తుంటే ఒకతను ఎవరో అన్నోన్ పర్సన్ ఆన్సర్ చేసిండు కాల్. ఆన్సర్ చేస్తే మీరెవరు అంటే నా పేరు ఇట్లా ఫలానా ముక్కా విజయ్ కుమార్, నేను ఇక్కడ నాకు ఈ ఫోను చిన్నరావంచెర్ల అండ్ ఓబుల్ కేశవపురం 2 విలేజెస్ మధ్య నేను వెళ్తుంటే నాకు ఒక దగ్గర దొరికింది, ఎవరిదో అని చెప్పేసి నేను ఇద్దాం అనుకున్నా. ఓకే అంటే మూమెంట్స్ అక్కడ ఉన్నాయని చెప్పేసి మేము ఇమీడియట్గా అలర్ట్ అయిపోయి నేను మా తమ్ముడికి ఏం చెప్పినా అంటే నాకు ఫోన్, నేను హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఇంకా. సో మా తమ్ముడికి చెప్పేసి నువ్వు ఇమీడియట్గా వెళ్ళేసి స్టేషన్లో కంప్లైంట్ లాడ్జ్ చేయి, ఇదే విషయం అక్కడ చెప్పేసేయని. సో మా తమ్ముడు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ ఎవరు లేరు, ఒక కానిస్టేబుల్ ఉన్నాడు. ఆ కానిస్టేబుల్ కూడా ఏమంటాడు, కంప్లైంట్ ఇస్తే తీసుకొని అంటాడు. కంప్లైంట్ ఎందుకు, ఫస్ట్ మనిషి దొరకాలా, కంప్లైంట్ కావాలా, ఈ రకమైన స్టేట్మెంట్స్ ఇవ్వడం. ఆ తర్వాత కంప్లైంట్ తీసుకోండి సార్, ఫస్ట్ ఏముంది కంప్లైంట్ తీసుకోండి మనం వెతుకుదాము అని చెప్పేసి అంటే తీసుకోలే. లాస్ట్కు నేను కూడా ఫోన్ చేసి అంటే అదే ఫోన్లో నేను మాట్లాడంగా లాస్ట్కి అరౌండ్ 11:40కి కంప్లైంట్ తీసుకోవడానికి ఒప్పుకున్నాడు. 11:30 ఒప్పుకున్నాక కూడా అందులో ఎవరెవరైతే కిడ్నాప్ చేసిర్రో అంటే కిడ్నాప్ చేసినారు వాళ్ళ పేర్లు ఇవి అని అనుమానిస్తున్నామని చెప్పేసి మేము రాసిండు మా తమ్ముడు. ఎందుకంటే 2022 జూలై 23 నాడు కూడా మా నాన్న మీద ఇదే విధంగా హత్యా ప్రయత్నం జరిగింది. అప్పుడు కూడా మా నాన్న వాళ్ళ పేర్లు చెప్పిండు. ఎవరంటే ఇప్పుడు జనగామ రెడ్డి ప్లస్ కొంతమంది నాయకులు కొంతమంది అంతా కలిసి. సో వాళ్ళ పేర్లన్నీ రాస్తే కానిస్టేబుల్ ఏమన్నాడంటే మీరు పేర్లు రాస్తే తీసుకోము అన్నాడు. ఆర్గ్యుమెంట్స్ తర్వాత సరే పేర్లు తీసేస్తాం, సరే కిడ్నాప్ అంటే మళ్ళీ టార్చర్, కిడ్నాప్ అంటే తీసుకోము. ఇది ఏంటి సార్, కిడ్నాప్ తీసుకోండి సార్ ఫస్ట్ అయితే తీసుకోండి అంటే ఒక కంప్లైంట్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఒక కానిస్టేబుల్ మా తమ్ముడితో వచ్చిండు. ఒక 10 నిమిషాలు మళ్ళీ ఎక్కడైతే ఫోన్ దొరికిందో ఆ ఏరియాలో కొంచెం సర్చ్ చేసినట్టు చేసేసి ఇమీడియట్గా జస్ట్ ఈ లెఫ్ట్ ఆఫ్ ద సీన్ సేయింగ్ దట్ ఇప్పుడు నైట్ అయిపోయింది, కార్ వెళ్ళదు ఇంకా మీరే ఎత్తుకోండి అని. దెన్ బై దట్ టైమ్ ఐ రీచ్డ్. నేను వెళ్ళి మేమంతా కలిసి మా చుట్టాలు అందరం కలిసి ఆ ఏరియాని మొత్తం జల్లెడబట్టినాం. మొత్తం ఎక్కడ ట్రేసెస్ లేవు. కానీ కొన్ని ప్లేసెస్ సస్పీషియస్గా అనిపించినాయి. ఏంటంటే లిక్కర్ ఫ్రెష్గా అప్పుడే తాగినట్టున్నారు, స్టఫ్ అదంతా అక్కడ కనబడింది. సో అవన్నీ ఐడెంటిఫై చేసుకున్నాం. టైర్ గ్రూవ్స్ ఉన్నాయి అక్కడ కొన్ని. సో అవన్నీ మేము ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూనే ఉన్నాం పోలీసులతో. కానీ ఇప్పటి వరకు కూడా ఎస్ఐ పోలీస్ స్టేషన్లో లేడు, అసలు సీన్ ఆఫ్ అఫెన్స్కి రాలేదు ఇంతవరకు కూడా. ఆ రోజు అట్లా గడిచిపోయింది. తెల్లారింది. ఇంకా 15th రోజు మా నైట్ మొత్తం మేము ఎత్తుకుతున్నాను. 16th అయింది. 16th మార్నింగ్ నేను మళ్ళీ బచ్చన్నపేట పోలీస్ స్టేషన్ వెళ్ళిన అరౌండ్ 7 o'clock. వెళ్తే ఎస్ఐ గారు ఇంకా రాలేదు, వస్తారని చెప్పేసి అన్నారు. ఆల్మోస్ట్ ఐ వెయిటెడ్ ఫర్ 3 hours. అరౌండ్ 10 o'clock ఎస్ఐ వచ్చినారు. సో ఎస్ఐ వచ్చినాక పోయి ఇట్లా మరి సర్చ్ ఇప్పటికే లేట్ అయింది కదా సార్, మనం కొంచెం మీరు చేయండి సార్, కొంచెం వేగంగా చేయండి సార్ అంటే ఏమంటాడు, కంప్లైంట్ అంటాడు. అదేంటి సార్ నైట్ ఇచ్చినా కదా కంప్లైంట్ అంటే, లేదు అది సాఫ్ట్వేర్లో ప్రాబ్లం ఉంటుంది, నైట్ అప్లోడ్ చేస్తే అప్లోడ్ కాదట. బీయింగ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మై సెల్ఫ్, అతను నాకు ఈజ్ బ్లాటెంట్లీ లయింగ్. నేను అదేంటి సార్ మీరు కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేసుకోవాలి కదా, మీరు చేసుకో మళ్ళీ కంప్లైంట్ ఇవ్వమంటారు ఏంటి అంటే, లేదు నువ్వు ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నావు అని చెప్పేసి స్టార్టెడ్ షౌటింగ్ ఎట్ మీ, అరుస్తూ ఉన్నాడు. అంటే హీఈస్ యూజింగ్ ఫిల్తీ లాంగ్వేజ్. కొన్నిసార్లు నేను కూడా కొంచెం గట్టిగా మాట్లాడాను, ఏంటి సార్ మీరు ఇట్లా చేస్తున్నారంటే స్టార్టెడ్ యూజింగ్ ఫిల్తీ లాంగ్వేజ్. ఆ తర్వాత నేను అప్సెట్ అయిపోయి ఇమీడియట్గా నేను సిపి గారికి 3 times కాల్ చేసిన, డీసీపీ గారికి 3 times కాల్ చేసిన, ది డిడ్ంట్ ఆన్సర్ మై కాల్. ఆ తర్వాత వచ్చేసి ఇంకా నేను టైం అంతా ఏమంటాడు, మళ్ళీ నువ్వు కంప్లైంట్ ఇస్తేనే నేను సర్చ్ స్టార్ట్ చేస్తాను. సో ఇంకా నాకు ఆప్షన్ లేదు, నేను మళ్ళీ ఇస్తాను ఒప్పుకున్నా. ఇచ్చిన అప్పుడు మళ్ళీ సేమ్ కిడ్నాప్ అండ్ ఇది అక్యూజ్డ్ నేమ్స్ సస్పెక్ట్ నేమ్స్ ఏవైతున్నాయో ఆ సస్పెక్ట్ నేమ్స్ అన్నీ రాసి నేను ఇస్తే నో ఈ నేమ్స్ రాసి తీసే అంటాడు. ఆ తర్వాత ఇక నేను కాంప్రమైజ్ అయిపోయినా, నేమ్స్ రాసి. ఆ తర్వాత మధ్యలో సిఐ గారు కూడా వచ్చినాడు, నాగబాబు. ఆయన ఇదే వర్షన్, నువ్వు కిడ్నాప్ అని నువ్వు ఎట్లా అంటావు, నువ్వు చూసినావా సార్, అక్కడ ప్రైమా ఫేసి క్లియర్గా ఉంది, టైర్ గ్రూవ్స్ ఉన్నాయి, బండేమో అనుమానాస్పదంగా రోడ్ మధ్యలో పార్క్ చేసింది, మనిషి కనబడతలేడు, ఇన్ని ఉన్నాక మీరు ఇట్లా అంటే నో ఇవన్నీ తీసేసి మిస్సింగ్ అని ఏమంటాడు. అక్కడ దాదాపు దే టార్చర్డ్ మీ ఫర్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 2.5 hours. 12 అవుతుంది ఆల్మోస్ట్. అప్పటికి
ఇంకా అప్పుడు నేను 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 ఒప్పుకోలేదు సార్. మిస్సింగ్ ఇవ్వడానికి మీకే అబ్జెక్షన్? మిస్సింగ్ అని ఇస్తే సార్ ఇప్పుడు ఇంటెన్సిటీ చేంజ్ అయిపోద్ది కదా సార్. కదా జనరల్గా ఎలాగుంటాయంటే మిస్సింగ్ అని ఇచ్చిన తర్వాత ఒకవేళ రియల్గా కిడ్నాప్ అయింది అనుకోండి, వాళ్ళే సెక్షన్ ఆల్టర్నేట్ చేసుకుంటారు కదా. కానీ అక్కడ కిడ్నాప్ అయింది అన్నట్టు మనకు మీకున్న ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా జనరల్గా ఎలాగుంటాయంటే ప్రొసీజరు ఫస్ట్ మిస్సింగ్. ఓకే, మిస్సింగ్ అయిన తర్వాత అది మిస్సింగ్ అయి మీ నాన్నగారు ఆయన సేఫ్గా వచ్చారనుకోండి, అది మిస్సింగ్ కేసుగానే క్లోజ్ చేస్తారు. లేదు మీ నాన్నగారు మీకు కాల్ చేసి నన్ను ఎవరో కిడ్నాప్ చేసి ర్యాంసమ్ అమౌంట్ అడుగుతున్నాడని ఎవరైనా మీకు చెప్పారనుకోండి, లేదా వాళ్ళు ఎవరైనా మీ నాన్నగారు ఫోన్ చేశారనుకోండి, అది ఆటోమేటిక్గా కిడ్నాప్ సెక్షన్ ఆల్టర్నేట్ అయిపోద్ది. మీరు చెప్పినా నేను చెప్పినా ఉండదు అది. నెంబర్ 2. నెంబర్ 3, ఒకవేళ మీరు అన్నట్లుగా జరగాల్సింది జరిగింది, నష్టం జరిగింది, ఆ సెక్షన్ ఏమవుతుంది ఆటోమేటిక్గా 302గా ఆల్టర్నేట్ అవుతుంది. అది దానికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఎందుకు మిస్సింగ్ కిడ్నాప్ అని మీకు ఆ థాట్ ఎందుకు వచ్చింది? ఎందుకు థాట్ వచ్చిందంటే సార్, మాకు ఆల్రెడీ 2022లో మా నాన్న మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఓకే, అక్కడ సిచ్యువేషన్ అక్కడ 174 సర్వే నెంబర్ మీద కొన్ని ఇష్యూ జరుగుతుంది. 174 సర్వే నెంబర్లో అదంతా ఉంది. సో ఇదంతా దీని బ్యాక్ డ్రాప్లో జరుగుతుంది కాబట్టి మా నాన్న సర్టన్లీ ఖచ్చితంగా కిడ్నాప్ కాబడే ఉంటాడు అక్కడ. ఎందుకంటే అక్కడ అనుమానాస్పదం ఉంది కాబట్టి మేము అడిగినాం. రాశారు కదా, రాసిన తర్వాత తీసుకున్న తర్వాత సిఐ నాగబాబు గారు ఏం చేసినారంటే, రాత్రి మేమేమైతే రాత్రి అంతా ఎక్కడైతే తిరిగినామో జల్లెడ పెట్టినామో అదే ఏరియాలో మళ్ళీ తిరగడం స్టార్ట్ చేసిండు. సార్ మేము ఆల్రెడీ ఇక్కడ తిరిగినాము సార్, కొంచెం మనం ఇంకేదైనా కొంచెం డిఫరెంట్గా చేస్తే అంటారు. నో నేనా నువ్వా చేసేది? సో అన్నీ అక్కడెక్కడెక్కడెక్కడే తిరిగేసి ఆ రోజు ఐ మీన్ ఈ ప్రెషియస్ టైం వేస్ట్ చేసింది. అయితే ఆ తర్వాత నైట్ ఏం జరిగిందంటే, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ గారు నాకు అరౌండ్ 10:30 తిరుమల్ గారు నాకు కాల్ చేసినారు. అశోక్, నేను ఇట్లా ఏసీపీ గారిని మాట్లాడుతున్నా అంటే, ఓకే నేను చెప్పిన, సో ఇది జరిగింది, ఎస్ఐ గారి బిహేవియర్ ఎట్లుంది, సిఐ గారి బిహేవియర్ ఎట్లుంది, ఇట్లుందంటే ఇమీడియట్గా ఒక్క నిమిషం అని చెప్పేసి తర్వాత ఫోన్ చేసినాక సిపి గారు కాల్ చేశారు. రంగనాథ్ సార్, ఎవరు రంగనాథ్ సార్ కాల్ చేసి ఏంటంటే, సార్ ఇట్లా ఉంది, నేను అక్యూజ్ నేమ్స్ అన్నీ చెప్తున్నా, నేను ఎవరు కూడా వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయట్లేదు, నన్ను ఒట్టి ఇట్లా చెప్తే సార్ అవి క్లియర్గా చెప్పేసిన సార్. ఇమీడియట్గా టాస్క్ ఫోర్స్ ఏసీపీ జితేందర్ రెడ్డి గారిని కాన్ఫరెన్స్ తీసుకొని, సో రేపు మార్నింగ్ వాళ్ళకల్లా వీళ్ళని తీసుకొచ్చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయన్నారు. 17th రోజు ఎంత సార్ వాళ్ళు వచ్చి టాస్క్ ఫోర్స్ డిప్లాయ్ అయినాక జస్ట్ 3-4 అవర్స్లోనే కంప్లీట్ కేసు అయిపోయింది. ఎప్పుడు నాకు అరౌండ్ 3 o'clock ఇక్కడ మళ్ళీ టాస్క్ ఫోర్స్ వాళ్ళు డెడ్ బాడీ లోకల్ పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేసి దే వెంట్ ఆఫ్. ఆ తర్వాత నుంచి మళ్ళీ షురు. సిఏ నాగబాబు గారు ఏమంటారు, నాకు సార్ డెడ్ బాడీ ట్రేస్ అవుట్ అయింది కదా, 17th రోజే ట్రేస్ అవుట్ అయింది. ఆయన 3 o'clock నాకు అన్అఫిషియల్ 302 మార్చారు. అప్పటికి ఇంకా ఆల్టర్ చేసిరో చేయలేదు నాకు పూర్తిగా తెలియట్లేదు అక్కడ లోపల ఏం జరుగుతుంది. నాగబాబు గారు వచ్చి అన్అఫిషియల్గా ఏం కమ్యూనికేట్ చేస్తున్నారంటే, ఇట్లా డెడ్ బాడీ దొరికింది అంటే, సరే నేను అప్పటికే ఐ వాజ్ వెరీ సాడ్ అని ఏడుస్తున్నా, సో మరి సార్ డెడ్ బాడీనే హ్యాండ్ ఓవర్ చేయండి అంటే, లేదు డెడ్ బాడీ 100 బీబీ నగర్ అవతల ఎక్కడో దూరంలో ఉంది, అక్కడ పోలేని పరిస్థితి ఉంది అని చెప్పినారు. ఎంత పోలేని పరిస్థితి ఉన్నా డెడ్ బాడీ సేమ్ డే హ్యాండ్ ఓవర్ చేస్తారు కదా సార్, ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని. నేను ఆ రోజు 3 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు రిక్వెస్ట్ చేసుకుంటూనే ఉన్నా, ఆయన వినలేదు. ఆ రోజు ఇవ్వలేదు డెడ్ బాడీ. అప్పటికి కొంచెం అనుమానాలు పెరిగిపోతున్నాయి మాకు, ఏదో జరుగుతుంది కానీ ఇప్పుడు అబ్వియస్ కదా థింగ్స్ అట్లే ఉన్నాయి. సో నెక్స్ట్ ఆ రోజు నేను సిపి గారికి ఇమీడియట్గా మెసేజ్ పెట్టినా, సార్ ఇది సార్ సిచ్యువేషన్, మరి ఏంటి అంటే పిఎంఈ టుమారో ఉంటుంది అన్నారు. ఫైన్, ఆ రోజు అట్లా గడిచిపోయింది. 18th రోజు మేము ఇక చిన్న ప్రొటెస్ట్కి వెళ్ళినాం, ఎందుకంటే డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ చేయట్లేదు, ఏమైనా ఎవిడెన్సెస్ ఎరేజ్ చేసే కుట్ర జరుగుతుంది అని మాకు బలంగా ఎందుకంటే పోలీసుల బిహేవియర్ అట్లుంది, అన్నీ అట్లున్నాయి, ఎవిడెన్సెస్ ఎరేజ్ అయిపోతే ఇంకా సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అన్ని పోతాయి అని చెప్పేసి వరితో నేను ఒక చిన్న ప్రొటెస్ట్ తీసుకున్నాం. ప్రొటెస్ట్ తర్వాత దే అగ్రీ టు హ్యాండ్ ఓవర్ ద డెడ్ బాడీ అండ్ దే టుక్ మీ టు ద ప్లేస్ లొకేషన్, తీసుకెళ్ళి అక్కడ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని 18th రోజు మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. సో ఇది జరిగింది. సబ్సిక్వెంట్గా 12 మెంబర్స్ని రిమాండ్ చేసినారు. ఆ 12 మెంబర్స్ కూడా జెన్యూన్గా అక్యూజ్డే, మేము వాళ్ళ పేర్లు ఇచ్చినాం. వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు ఇందులో మెయిన్గా వాళ్ళ బామర్ది గుజ్జ సంపత్ రెడ్డి, అదేవిధంగా కొడవటూరు అన్న నియర్ బై విలేజ్ ఉంటుంది, ఆ సర్పంచ్ సతీష్ రెడ్డి, తదితరులు ఇంకొంతమంది ఉన్నారు. అయితే వాళ్ళ మీద ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరిగిందో ఇంతవరకు చెప్పట్లేదు. వాళ్ళ పాత్ర ఏం జరిగిందో నేను పిటిషన్స్లో ఇచ్చిన, సబ్సిక్వెంట్గా నెక్స్ట్ 3 petitions ఇచ్చిన. ఎవరి మీద ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరిగిందో నాకు చెప్పట్లేదు. ఈ సుపారి గ్యాంగ్లో నలుగురిని రిమాండ్ చేసి మిగతా వాళ్ళని కొంతమంది రిమాండ్ చేసి ఇంతే అన్నట్టుగా పెడతా ఉన్నారు. కానీ యాక్చువల్గా ఎవరైతే కన్స్పరసీ చేసిన వాళ్ళు ఉన్నారో దే ఆర్ జస్ట్ రోమింగ్ ఫ్రీ. ఓకే, ఇప్పుడు మీ నాన్నగారిని మీద కేసు అయింది, అది మీ నాన్నగారి మీద అటాక్ అయింది అని చనిపోయారు.
అన్ఫార్చునేట్లీ అది చాలా బ్యాడ్ ఇష్యూ. మీ నాన్నగారిని ఎందుకు టార్గెట్ చేశారు ఇంతమంది? ఎందుకు టార్గెట్ చేశారంటే సార్, మా నాన్న ఎడ్యుకేటెడ్ అండ్ ఇంటలెక్చువల్. సో అక్కడ వీళ్ళంతా ఈ రియల్ ఎస్టేట్ వల్ల ఏమైందంటే అక్కడంతా కల్చర్ ఖరాబ్ అయిపోయింది ఆ ఏరియాలో. ఏంటంటే ప్రతిదీ ల్యాండ్ గ్రాబింగ్, అసైన్ ల్యాండ్స్ గ్రాబ్ చేయడం, గవర్నమెంట్ ల్యాండ్స్ గ్రాబ్ చేయడం, పూర్ పీపుల్ ల్యాండ్స్ గ్రాబ్ చేసుకోవడం, ఇల్లీగల్ మ్యూటేషన్స్ చేసుకొని రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసుకోవడం, అమ్ముకోవడం. వాళ్ళు చేసినప్పుడు బాధితులు ఏంటంటే మా డాడీ దగ్గరకు వచ్చేటోళ్ళు, పెద్ద ఆయన చదువు తెలివి ఉన్న ఆయన అని చెప్పేసి వచ్చి సరే ఇట్లా జరిగిందంటే మా డాడీ గైడ్ చేసేవాడు. ఏంటంటే ఇక్కడే తహసీల్దార్ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే ఇక్కడ ఇట్లా 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 చెప్పేటప్పుడు పెద్ద ఏమైనా ఉంటే పిటిషన్స్ ఇట్లా డ్రాఫ్ట్ చేసుకొని మీరు లోకాయుక్తకి వెళ్ళండి, మీరు డబ్బులు లేని వాళ్ళు కదా, మీరు హైకోర్టుకి ఏమి వెళ్ళగలుగుతారు, మీరు సివిల్ కోర్టుకి వెళ్ళలేరు, లాయర్ని పెట్టుకోలేరు, మీరు లోకాయుక్తకి వెళ్ళండి, 14% ఆర్గ్యూ చేసుకోవచ్చు ఈజీగా అని అట్లా గైడ్ చేసేటోళ్ళు. ఇది ఇతను ఉంటే ఇంకా మన ఆటలు ఇంకా నడువాయి, ఈ ల్యాండ్ గ్రాబింగ్స్ నడువాయి అన్న మెయిన్ మోటివ్ ఇది. ఇంకొక గంగం సతీష్ రెడ్డి అనే ఒక అక్రమాలని అదే ఊర్లో జలేందర్ అనే వ్యక్తి వెలుగు తీస్తుండు. ఆ జలేందర్ అనే వ్యక్తి కూడా మా నాన్న అప్రోచ్ అయ్యేటోడు, సార్ ఎట్లా చేయాలి సార్, ఇట్లా మనం ఇట్లా ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి ఏంటి అని. సో ఇది ఇదంతా గ్రడ్జ్ పెట్టుకొని వీళ్ళంతా కలిసికట్టుగా కన్స్పిరసీ చేసి ఎప్పటి నుంచో చంపుదాం అనుకుంటున్నారు. ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోయినారు, ఆ రోజు యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నారు. అప్పుడు నేను హాస్పిటల్లో అడ్మిట్ చేసి బతికించుకున్నా. కానీ సెకండ్ టైం అన్ఫార్చునేట్ థింగ్. సెకండ్ టైం ఎలా తీసుకెళ్ళి చంపేశారట? తీసుకెళ్ళి స్ట్రాంగ్లింగ్. ఓకే, కానీ మీరు అంటున్నారు నాన్నగారు పెద్ద మనిషి, చుట్టుపక్కల ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళకి డ్రాఫ్టింగ్